వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ నుంచి. సో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఏదైతే ఉందో Gen 4లా మన వాళ్ళు ఎక్కువ మటుకు జీపీయూ ఇంటెన్సివ్ గేమ్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తారు. బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది Gen 4లా. మీరు ఇంకొంచెం బెటర్ మంచి గేమ్స్ ఆడచ్చు, ఇంకా బెటర్ ఉంటుంది అనేసి అయితే మనం వాళ్ళు అప్డేట్ చేస్తారు అన్నమాట, రావచ్చు అనేసి అయితే. సో చూద్దాము ఎంతవరకు నిజమవుతుంది అనేసి అయితే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళది 888 ప్లాన్ అయితే తీసుకొచ్చారు, అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో నేను అఫీషియల్ జియో వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఈ ప్లాన్కి సంబంధించి నాకు ఇక్కడ అప్డేట్ దొరకలేదు బై. సపరేట్గా అంటే సింగిల్ వీడియో తీద్దామనేసి అంటే ఇక్కడ నాకు చాలా వరకు పోస్టర్స్ కనిపించినాయి. ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమాస్ ప్రీమియం, ఇంకా దగ్గర 15 యాప్స్, 800+ డిజిటల్ ఛానల్స్, 30 Mbps ప్లాన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కానీ నెలకి 888 కట్టాల్సి వస్తుంది అన్నమాట. బుక్ చేసుకోవాలనేసి అయితే ఇక్కడ పోస్టర్లో బుక్ నవ్ అని ఉంది. సో సపరేట్గా దీని మీద ఇంకొక వీడియో అయితే చేస్తాను. కానీ ప్లాన్ బాగుంది బై. బేసిక్ యూజర్కి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, కంటెంట్కి ఎంటర్టైన్మెంట్కి బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటారు? ప్లాన్ తీసుకోరా జియో ప్లాన్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఏమైనా అర్థం కాలేదు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో అయిపోయాక ట్రై చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హెచ్ఎండి నుంచి అన్నమాట. సో హెచ్ఎండి వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇండియాలో కొత్త పేరుతో తీసుకొస్తారు అన్నమాట. ఏంటంటే హెచ్ఎండి ఇది ఆరో అనేసి. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే హెచ్ఎండి పల్స్ ఉంది కదా, సో హెచ్ఎండి పల్స్ని రీబ్రాండెడ్తో తీసుకొస్తారు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ చేసారు అన్నమాట, కొత్త నేము ఇండియన్ ఓన్లీ ప్లేయర్ ఇండియాకి వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసారు. సో సింపుల్ చెప్పండి రీబ్రాండెడ్ వర్జన్ వస్తుంది. సో చూద్దాము ఎట్లుంటుంది ఏంది కదా అనేసి అయితే సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను మేము. దాని తర్వాత హనుమాన్ అని ఏఐ తీసుకొచ్చారు అన్నమాట. సో లాస్ట్కి హనుమాన్ ఏఐ కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో ఇక్కడ ఇది 12 ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఏఐ గురించి అయితే నాకు పెద్దగా అయితే ఏం చెక్ చేయలేను బై. జస్ట్ ఏంటంటే వచ్చిందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇది లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ అంటారు. ఇది 21 ఫిబ్రవరిలో వచ్చిందంటారు. సో మన వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ అందరికి అవైలబుల్ ఉంది. వాళ్ళ వెబ్సైట్లోకి ఆల్ఫాలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు అయితేనేమో మొబైల్ నెంబర్ అయితే అడుగుతారు బై. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో టెస్టింగ్ చేసినాక సపరేట్ ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను. తర్వాత ఇష్యూస్ కూడా రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది GT60 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 22 మే 12 noonకి లాంచ్ అవుతుంది అనేసి అయితే అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము A00 స్టార్ కంపెనీ ఏదైతే ఉందో మినీ పీసీస్ అయితే లాంచ్ చేసి అనుకోవచ్చు. సో ఇండియాలో ఇక్కడ కాదు పోయి చైనాలోనే చేస్తుంది. సో అక్కడ వాళ్ళ స్పాట్ అయింది ఏంటంటే Ryzen 9 6900HX ప్రాసెసరు, తర్వాత రేడియన్ వాళ్ళ RX 6600 LE ఏమంటారు డెడికేటెడ్ మొబైల్ గ్రాఫిక్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, స్టెబిలిటీ బాగుంది. అండ్ నార్మల్ RX 6600 కంటే ఇది ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మొబైల్ RX 6600M కంటే కూడా ఇంకొంచెం స్పీడ్స్ వస్తున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. మినీ పీసీలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సిరీస్ చిప్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్లోనే కాదు బ్యాటరీ లైఫ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనేసి అయితే అంటారు. సో ఎక్స్ ఇలైట్ చిప్ ఏదైతే ఉందో ఇంటెల్ వాళ్ళది ఆల్డర్ లేక్ ప్రాసెసర్ ఉంటుంది. దాంతోపాటు వీడియో ప్లేబ్యాక్ రెండింటిలో కూడా సేమ్ పెట్టుకుంటే మాత్రం ఆల్డర్ లేక్ అంటే ఇది ఇంకొంచెం బెటర్గా ఏమంటారు బెటర్ డ్యూరేషన్తో పాటు వచ్చింది. ఎక్కువసేపు వీడియో ప్లేబ్యాక్ డ్యూరేషన్ వచ్చింది. అని సింపుల్ చెప్పాలంటే మన వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ డ్రెయిన్ టెస్ట్ చేస్తారు కదా. సో డ్రెయిన్ టెస్ట్ మన వాళ్ళు డ్రెయిన్ టెస్ట్ చేసినప్పుడు సింపుల్గా ఏం లేదు స్నాప్డ్రాగన్ వల్ల ఎక్స్ ఇలైట్ ప్రాసెసర్ అవుతుంది, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు బెటర్ బ్యాటరీ ఆప్టిమైజింగ్ కాబట్టి పవర్ తక్కువ తీసుకుంది, ఛాన్స్ సేపు వచ్చింది అనేసి అయితే అంటారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే గోస్ట్ ఆఫ్ సుషిమా నుంచి అన్నమాట. సో కొన్ని కంట్రీస్లో గోస్ట్ ఆఫ్ సుషిమాకి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ ఏవైతున్నాయో స్టీమ్ కానీ ఎపిక్ స్టోర్లో ఏవైతున్నాయో ప్లే స్టేషన్ నెట్వర్క్ రిక్వైర్మెంట్స్ ఉన్న కాడికి కొన్ని ఇష్యూస్ వచ్చి రావడం వలన ఏందో కానీ
అవిట్లే ప్రీ ఆర్డర్స్ ఏవైతున్నాయో రీఫండ్ చేస్తారంట. సో ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వడం, పైసలు పెట్టాక మళ్ళీ రీఫండ్ చేసుడు, గేమ్కి మళ్ళీ నెట్వర్క్ అది కొంచెం ఇష్యూ అయితే నడుస్తుంది. సో క్లారిటీ రాగానే సపరేట్ ఇంకో వీడియో అయితే గేమ్ న్యూస్లో తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఒక అప్డేట్ అనమాట బై. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లోనే బ్యాటిల్ఫీల్డ్ 2042 అనే ఒక గేమ్ అవైలబుల్ ఉందన్నమాట 389 రూపాయలకి. సో ఇది ఈఏ వాళ్ళది అనమాట బై. సో బ్యాటిల్ఫీల్డ్ సిరీస్ అది మీకు అందరూ తెలిసిందే, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకున్న పెద్దగా ఏం లేదు బై. i5 6th జనరేషన్, Ryzen 5 4th జనరేషన్ అనుకోవచ్చు, Ryzen 1600, 8GB ర్యామ్, కంపల్సరీ 4GB వీడియో మెమరీ ఉండాలి, RX 560 లేకపోతే GTX 1050 గ్రాఫిక్ కార్డ్, DirectX 12 కంపల్సరీ, 100GB స్టోరేజ్ ఉండాలా, అండ్ Windows 10 కంపల్సరీ అనమాట బై. సో ఇది సిస్టమ్ సంబంధించిన రిక్వైర్మెంట్స్. ఒకవేళ గిట్లా మీరు గేమ్ ఆడాలనుకుంటే బై, లేకపోతే నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కాపీ చేసుకోవచ్చు, పీసీ బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. గేమ్ మాత్రం బాగానే ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, క్వశ్చన్ డౌట్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఎక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.